హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ ఏం చేశానంటే ఈ ఇడ్లీ చేశాను ఫ్రెండ్స్. పిల్లలకి ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ చేశాను. పిల్లలు టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళిపోయారు. ఇంకా ఇగో చూడండి, ఇంకా అవుతున్నది ఇడ్లీ. ఇది ఆఫ్ చేశాను. ఇంకా వేడి వేడి ఇడ్లీ రెడీ ఫ్రెండ్స్. చూడండి, ఇంకా పొగలు వస్తున్నాయి చూడండి. ఇంకా నేను ఇడ్లీ ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను చేస్తున్నాను ఇడ్లీ. చూడండి, ఇంకా అంటే ఈ టైంకి ఆయన వెళ్ళలేడు, ఆయనకి ఇచ్చేసాను చేసేసి. తర్వాత ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంకా నేను ఇడ్లీ ఆయనకి ఇచ్చేసినాక ఇంకా మిగతా ఇవన్నీ తీసి పక్కన పెడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇంకా ఇడ్లీ ఎలా చేశానంటే, ఇడ్లీ ఎలా చేయాలంటే మనం మినపప్పుని ముందు రోజు పొద్దున్న నానబెట్టుకోవాలి. వాటర్లో నానబెట్టుకొని సాయంత్రం మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టే టైంలోనే మనం ఇడ్లీ రవ్వ ఉంటుంది, అది నీళ్ళలో నానబెట్టుకోవాలి. మిక్సీ పట్టినంతసేపు నానబెట్టుకోవాలి. తర్వాత వాటిని రవ్వని పిండేసి పప్పు పిండిలో వేసేయాలి. మినపప్పు పిండిలో వేసి కలిపేసి మార్నింగ్ ఇడ్లీ చేసుకోవాలి. నైట్ అంతా అలా ఉంచాలి మూత పెట్టేసి. అప్పుడు ఇడ్లీలు మెత్తగా వస్తాయి ఫ్రెండ్స్. అంతే, ఇడ్లీ రవ్వ యూజ్ చేస్తే బాగుంటుంది. కొంతమంది మినపప్పు चावल అంటే उड़द दाल चावल से बनाते हैं कोई लोग. इडली रवा से बनाने में बहुत अच्छा लगता है, टेस्टी होता है, సాఫ్ట్ అవుతాయి ఇడ్లీ. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నేను ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇడ్లీలు. ఇంకా చూడండి, ఇంకా చట్నీ కూడా చేశాను, పల్లీ చట్నీ. పల్లీ చట్నీ ఎలా చేయాలంటే, మనము ఫస్ట్ పల్లీని కడాయిలో వేపుకోవాలి, ఆయిల్ లేకుండా. బినా ఆయిల్సే చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేశాక అందులో మనము వెల్లుల్లి రెబ్బలు, అల్లం చిన్న ముక్క, చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా, కొంచెం వాటర్ వేసి. అయిపోతుంది ఫ్రెండ్స్, అంతే, ఇడ్లీ చట్నీ రెడీ. ఇంకా చూడండి, ఇంకా పని చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.